బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పక్ష నేతగా ప్రధాని మోదీని ఎన్నుకున్నారు. ఢిల్లీలోని మోదీ నివాసంలో ఎన్డీఏ పార్టీల నేతలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మోదీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు టీడీపీ, జేడీయూ లిఖితపూర్వకంగా మద్దతు ఇచ్చాయి. మద్దతు లేఖలపై మరో 19 పార్టీల నేతలు సంతకాలు చేశారు. కేంద్రంలో గత 10 ఏళ్లలో వరుసగా 2 సార్లు సొంత మెజార్టీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈసారి సొంతంగా మెజార్టీ లేకపోవడంతో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు సిద్ధమైంది. జూన్ 8న మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఎన్డీఏ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, జేడీయూ నేతలు లలన్ సింగ్, నన్స్, సంజయ్ ఝా, బీహార్లో ఎన్డీఏ కూటమికి చెందిన చిరాగ్ పాస్వాన్, మాంఝే, జేడీఎస్ నేత కుమారస్వామి, సీఎం షిండే తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.